జై దారా సింగ్. పిచ్చి పిచ్చే ఇది ముసలి సచ్చినోడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీకి లైవ్ షో ప్లాన్ చేస్తున్నావు. ఈ గ్రూప్ అంత టాలెంటెడా? ఎస్ సార్, ఎస్పెషల్లీ స్వాతి ఇన్ ద వాయిస్. ఆ లీడ్ సింగర్ వాయిస్ మాత్రం సింప్లీ మ్యాజిక్ సార్. మీరే వస్తారుగా? చూద్దాం. కొంచెం సైడ్ ఫోకస్ అలా ఉంటుంది అండ్ ఆ లైట్స్ అంతా ఇక్కడ పడాలి. యా, అది పర్ఫెక్ట్. ఫైన్ నా కిషోర్ లైట్ టిల్ట్ అప్ చేయి. మానిటర్స్ ఇక్కడ పెట్టండి. రాజు భాయ్ రైట్ ప్లాన్ చేయి. ఓకే ఫైన్ వచ్చేయండి. గెట్ రెడీ. మన ప్రోగ్రామ్ దాదాపు 5 లక్షల మంది పబ్లిక్ చూస్తారు. 5 లక్షల? అవును మ్యామ్. పవర్ ఆఫ్ టీవీ. ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో మన ప్రోగ్రామే చాలా బాగా చేయాలి. కుమ్మై కమాన్. స్వాతి గాన్. ఎవరు పడితే వాళ్ళు స్టార్ అవ్వలేరు డూడ్. గాట్ ఇట్. అంకుల్ రారా. రాకీ నా వల్ల కాదు. అయ్యబ్బా, నేను చేయలేను. మా ఫ్రెండ్ ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తుంది, మైక్లో పాడుతుంది. స్వాతి టైం అవుతుంది, ఫాస్ట్ గా రా స్వాతి. లేదు, నా వల్ల కాదురా. నా వల్ల కాదు. నీకు దండ పెడతాను. నన్ను వదిలే. నన్ను తిట్టుకోకు. నన్ను వదిలే. స్వాతి ఏమైంది స్వాతి? మేమందరం ఉన్నాంగా, నువ్వే టెన్షన్ పడుకురా. నీకోసం ఏమైనా చేస్తాను రా, కానీ పాడలేను. విక్రమ్ ఏంటి? స్వాతి పాడిన తలపేసేసుకుంది. వాట్? ఎనీ ప్రాబ్లం? నథింగ్ సార్, ఐల్ జస్ట్ కమ్. పదా. స్వాతి ఒకసారి నేను చెప్పే మాట విని స్వాతి. టైం అయిపోతుంది. మీరు వెళ్ళి రెడీ అవ్వండి, నేను చూసుకుంటా. స్వాతి మీరు వెళ్ళండి రా, నేను చూసుకుంటాను. స్వాతి, విక్రమ్ హియర్. నీకు పాడడం లేదు అంతేగా? నో ప్రాబ్లం. కానీ ఒక 2 minutes నీతో మాట్లాడాలి అంతే. దాని తర్వాత నువ్వు ఎలాగంటే అలాగా. ప్రామిస్. ఓకేనా? అరే, ఏసీ వేసుకోలేదేంటి? చాలా వేడిగా ఉంది. ఆ వాటర్ బాటిల్ వా. వాటర్ బాటిల్. అర్థమైంది. ఆ గోలంతా చూసి టెన్షన్ పడ్డావు. నాకు కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే జరిగింది. నా కాలేజ్ డేస్లో ఒక మ్యూజిక్ ఫెస్ట్కి 2 months ప్రిపేర్ అయ్యా. ఫైనల్ డే రాగానే 5,000 స్టూడెంట్స్, లెక్చరర్స్, ప్రిన్సిపల్ అందరూ ఉన్నారు. టెన్షన్తో నా కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. ఇదిగో ఇలాగే పారిపోవాలనిపించింది. ఏడ్చేశాను. మా నాయనమ్మ ఫోన్ చేశా. తనేమని తెలుసా? అరే, దీనికే భయపడ్డావా? ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించు. లైఫ్లో ఎన్ని కష్టాలు అనుభవించుంటావు. వాటన్నిటినీ దాటుకుని వచ్చావు. దాంతో పోలిస్తే ఇది ఒక సమస్య. ఒకసారి ఆలోచించు అని చెప్పింది. తర్వాత ఆలోచిస్తే తను చెప్పింది కరెక్ట్ అనిపించింది. సో ఎనీవే, ఇవాళ ఇది మిస్ అయితే ఫైనల్స్ కూడా మీరు మిస్ అయినట్టే. ఇది మీ అందరి ఫ్యూచర్. థింక్ అబౌట్ ఇట్. దీనికే భయపడ్డావా? ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించు. లైఫ్లో ఎన్ని కష్టాలు అనుభవించుంటావు. వాటన్నిటినీ దాటుకుని వచ్చావు. దాంతో పోలిస్తే ఇది ఒక సమస్య.
సూపర్. ఆసమ్. We must celebrate this. And రేపు ఈవినింగ్ 6:30కి జూబ్లీ 800లో ప్రెస్ మీట్ అండ్ పార్టీ. డోంట్ బి లేట్, ఓకే? హాయ్ బేబ్స్. ఏంట్రా ఈ నూనె గట్ల అవతారం? 25 కుర్రాళ్ళ ఉన్నానా? మీరున్న బండన్ యూనో. బండు నీ బొందు అవసరం నీకు? తింగర మేడం కదా. స్వాతి ఏంటి ఇంకా రాలేదు? వచ్చేస్తుంది బాస్. అదిగో. హే హలో. ఏ హాయ్. హాయ్, స్వాతి రాలేదా? అదిగో. హే స్వాతి. హలో. పసుపులేటు కనకరాజు అలియాస్ చంటి. ఓహో, మీ తాతగారా? హాయ్ అండి. హలో చంటి. బంధన జర్కిన్ వేసుకొని ముసలోడు యూత్లా ఫీల్ అయిపోతున్నాడు రా. ఎయ్ 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 అట్టగదు బేబీ, ఇది మామూలే. మనూరు డాన్స్ అయ్యి బేబీ. ఎర్రదీస్తున్నారు కదా? ముసలాయనేమో గాని ఆ స్వాతి మాత్రం నువ్వు ఎంత ట్రై చేసినా వేస్ట్ రా ముసలోడా. ఇలాంటి అమ్మాయిలు సాటిస్ఫై అవ్వాలంటే నాలాంటి యంగ్ బాయ్స్ తోనే చేస్తారు, డ్యాన్స్ అయినా ఇంకేదైనా. బాబే ఏయ్, who the hell are you? బయటికి పోరే ఇక్కడి నుంచి. నన్నంటావేంటి బ్రో? ఆ ముసలోడేగా ముందు నా విషయం వేసింది. వద్దు నా మాటను. ఏంట్రా ముసలాడు అయితే ఏంటి? వయసులో ఉండి నువ్వేం ఉద్ధరిస్తున్నావురా? మీ అమ్మ బాబుల డబ్బులతో తాగి తందనలాడటం తప్ప ఇట్స్ ఓకే, వదిలేసి. ఏంటి వదిలేసేది? చంటి నన్నాడాడు. తాత జాగ్రత్తగా లే. ఏరా ముసలోళ్ళంటే వయసు అయిపోయి పనికిరానోళ్ళ కనిపిస్తున్నారా నీకు? వాళ్ళు జీవితం అంతా ఏం సాధించి ముసలోళ్ళు అయ్యారో తెలుసా నీకు? పోన్లే. నీ వయసుకి ఈయన మిలిటరీకి వెళ్ళి 25 అక్కడ వంట చేశాడు. వంట ఏదో యుద్ధానికి వెళ్ళి 100 మందిని చంపినట్టు చెప్తున్నావు. ఒరేయ్, అక్కడ ఉన్నోళ్ళు యుద్ధం చేయాలంటే చేసిన వంట తినాలి, తినేసే చేయాలరా. లేకపోతే నీరసం వచ్చి ఎవడో సంపేలోపే సచ్చూరుకుంటారు. ఎదవ నవ్వోటి మళ్ళీ పిచ్చుకోడు మొహానికి. చేతిలో తుపాకీ లేకపోయినా యుద్ధం మధ్యలోకెళ్ళి 4 సిపాయిల్ని భుజానేసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడాడు. ఇవాళ వాళ్ళ కుటుంబాలు ఈయన పేరు చెప్పుకుని 4 ముద్దలు తింటున్నాయి. అంతేగాని మీలా పనికి మా లేషాలేసి భూమికి భారంగా బతకలేదు ఈ ముసలోడు. ముసలోడు పచ్చడి మామిడికాయలాగా నరికి పారేస్తాను ఎవడైనా వాగాడంటే. పదా. స్వాతి, మా చంటాత గురించి ఇవన్నీ నాకే తెలీదు, నువ్వెలా చెప్పావు? నేనే చెప్పానురా స్వాతి. ఇవన్నీ చేసినప్పుడు నాకు తెలియదు కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఇంత గొప్ప పని చేశానని నాకే అనిపిస్తుంది. ఇదంతా నీ వల్లే వచ్చింది. ఉన్నోడి ఉండకుండా డాన్సులు అంటే డాన్సులు. సో ఏం తిన్నావు? వెయిటర్ సార్ చెప్పండి. ఏం బాబు ఏంటి ఫేమస్? వెజ్ నాన్ వెజ్ మ్యామ్? వెజ్జా? అని ఒరిజినల్ పళ్ళు ఇక్కడ. నాన్ వెజ్ చెప్పు. అపోలో ఫిష్, చికెన్ 65, మటన్ షీక్ కబాబ్, తంగడి కబాబ్, చికెన్ మలై కబాబ్, ప్రాన్స్ ఫ్రై అండ్ తవా ఫిష్. అన్నీ ఒక్కో ప్లేట్ పట్టరా. అన్నీ మేడం? ఒక్కో ప్లేట్ చాలు పో. ఓకే మేడం. అలాగే చేపల పులుసు కూడా ఒక ప్లేట్ పట్టరా. అలాగే మటన్ కుండ బిర్యానీ ఒకటి. రెండు. ఓకే మేడం. స్వీట్ ఏముందో? ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారా? లేదే. మరి ఎన్ని ఐటమ్స్ ఎందుకు చెప్పావు? అని ఇద్దరికే ఆకలేస్తుందమ్మా, వెళ్ళు. ఓకే వెళ్ళు. ఓకే ఓకే సార్, 5 minutes. వెళ్తున్నాడు. వయసు ఉన్నప్పుడే అన్నీ తినాలబ్బాయి. తర్వాత తినాలంటే పళ్ళు ఉండవు, జీర్ణమయ్యే వయసు ఉండదు.
వయసు ఉందని అన్ని తింటే పొట్ట కిలోమీటర్ ముందుకెళ్ళుద్ది. ఏ మలబద్ధకం ఉందా నీకు? యు మీన్ కాన్స్టిపేషన్? ఏంటి నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేనా? నా లైఫ్లో నీలాంటి అమ్మాయిని ఎక్కడ చూడలేదు. చూసుండవులే, చిన్న వయసే కదా, ఎంతమందిని చూసుంటావు. ఏం నువ్వేదో 70 ఏళ్ళ బామ్మ మాడుతున్నావు? ఇంకేంటి అబ్బాయి కబుర్లు? ఏముంటాయి నీకేంటి, ఓవర్ నైట్లో స్టార్ అయిపోయావు. నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? వాళ్ళందరూ నీ గురించి తెలుసుకోవడానికి మా టీవీ స్టేషన్కి ఒకటే కాల్స్, మెయిల్స్. ఏమని చెప్పమంటావు? నా గురించి తెలుసుకోవడానికి ఏముంటుంది నా బొంద. అటు చూడు చందమామ. బాగుంది కదా? ఆ చందమామ కూడా అలాగే అనుకుంటుంది పాపం. నాలో ఏముంది, రాళ్ళు రప్పలు తప్ప అని. కానీ భూమి మీద తను వెళ్తురు కొన్ని కోట్ల మందికి ఇస్తుంది. బ్యూటీ ఏంటంటే అది ఆ చందమామ కూడా తెలీదు. ఈవినింగ్ కాల్ చేశాను, మీరు బిజీగా ఉన్నట్టున్నారు. అదే అమ్మ గురించి కనిపించిందని చెప్పావుంటగా. చంటి బాబాయ్కి అమ్మ కనిపించిందని చెప్పింది నేనే సార్. కానీ అప్పటి నుంచి అమ్మ దగ్గర నుంచి ఒక్క కాల్ కూడా రాలేదు సార్. అదే అనుమానంగా ఉంది సార్. ఈ ఎంక్వైరీ కొంచెం స్పీడప్ చేయండి సార్ ప్లీజ్. అలాగే శేఖర్, నువ్వేం భయపడక, నేను చూసుకుంటా. ఓకే సార్, ఓకే సార్. మనం ఏమన్నా వెళ్ళిపోమన్నావా? కావాలని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? రండి, వచ్చి ఫోన్ చేయండి. ఆకలిగా లేదు, నువ్వు తినే. రే, నువ్వైనా తింటావా? నేను ఆల్రెడీ పార్టీలో తినేసి వచ్చా. మానేయండి తిండి, నాకు పని తగ్గుతుంది. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండండి. అమ్మకి చెప్పే వెళ్ళాను కదా నా పార్టీకి. ఐ జస్ట్ డోంట్ గెట్ హర్ సమ్ టైమ్స్. ఓకే, పార్టీ ఎలా జరిగింది? రే, నీకు ఇష్టమని సాంబార్ రైస్ చేశాను. ఆకలి లేకపోయినా తిను, యాషాలేమాక. అమ్మ నాకు అసలు అర్థం కాదు నాన్న. ఇప్పుడే తిట్టింది, మళ్ళీ ఫుడ్ అంట. మెంటల్. అమ్మలు అంతేరా, మెంటలే. మనకు తిండి పెడతారు, మనతోనే తిట్లు తింటారు. ఏమనుకోవాలని వాళ్ళు అంతేరా. గొడవ పడేది మనతోనే, మన మంచి కోసమే. మనం దాన్ని చేదస్తాం అనుకుంటాం, వాళ్ళు దాని బాధ్యత అనుకుంటారు. కరెక్ట్. యు నో సంథింగ్, ఇంట్లో అమ్మో, నాన్నో, తాతయ్యో, నాన్నమ్మో లేకపోతే ఇంకెవరు అడుగుతారా మన్ని తిన్నావా, ఉన్నావా అని? వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు తెలియదురా. రేపు లేరనుకో, వాళ్ళు మనతో ఉన్న ప్రతి క్షణం చాలా విలువైందిరా. ట్రెషర్ ఇట్, ట్రెషర్ ఇట్. సారీ నాన్న, ఇందాక అమ్మ సడన్ గా తిట్టేసిందని. తిడతారా, పెద్దవాళ్ళు అన్నాక తిడతారు. పడతాం, ఏమైంది? ఈగో ఎందుకు మనకి? అన్నది మనోళ్ళేగా, మన కోసమేగా. వాళ్ళు ఉన్నంత వరకేరా మన చిన్న పిల్లలు. వాళ్ళు పోతే మన బాల్యం కూడా వాళ్ళతో తీసుకుపోతారా. వాళ్ళు లేని లోటు ఎవరు? ఏదో దాచుకుని తినేస్తున్నారు, మాకేం పెట్టరా? గోధుమ రవ్వ ఉప్మా ఇంట్లో చేసుకొచ్చా. గోధుమ రవ్వ ఉప్మానా? నా ఫేవరెట్ ఫుడ్. స్పూన్ ఉందా? చేయి బాగాలేదు. నీ చేయి ఎందుకు, నేను పెడతాగా. నిజంగా? బాగుందా? అమేజింగ్. రేపు నీకు కూడా తెచ్చి పెడతా. అరే ఆసిఫ్, ఫైనాన్స్ గెలిస్తే అంకుల్ గాడికి పెళ్ళే ఇంకా. సో స్వీట్ కదా. ఏంటే సాంగ్ భలే పాడింది కదా. యా, అమేజింగ్, చాలా బాగుపడింది. ఛా, నమ్మేశానులే. నా మాట విని అడ్వాన్స్ అయిపో. మూసుకుంటావా? నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు. ముత్తపప్పు, ఏ అమ్మాయి ఇంతకంటే ఎక్కువ హింట్ ఇవ్వదు. అర్థం చేసుకుంటారు బాబు, ముందుకెళ్ళిపో. చాలా తప్పుగా అనుకుంటున్నావు. స్వాతి అలాంటి అమ్మాయి కాదు, తెలుసా నీకు? డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. ఓకే,
ఇలా ఇన్నోసెంట్గా కనిపించే అమ్మాయిని అస్సలు నమ్మకూడదు. టూ డేంజరస్. అయినా వెరైటీగా అబ్బాయి అంటదేంటి? మీ ఇద్దరి మధ్యలో ఇదేమైనా కోడ్ వర్డా? నన్ను ఎప్పుడు అబ్బాయి అనలేదు తెలుసా. ఏంటబ్బాయ్ బయలుదేరొచ్చా ఇంకా? అబ్బాయి ఇంకేం దాచలేవు కానీ డిన్నర్ కడిగి. స్వాతి, హౌ అబౌట్ డిన్నర్? డిన్నరా? 11 అయింది. అయితే అసలు ఎప్పుడు తింటావు, ఎప్పుడు పడుకుంటావు? యూజువల్లీ 3-4 అవుద్ది. నాకెందుకు అంతవరకు నిద్ర పట్టదు. నీకు కూడా పట్టదా? నీకు అంతేనా? మొన్నటిదాకా రోజంతా పని, మోకాళ్ళ నొప్పులు, అదేదో బిళ్ళేసుకునేదాన్ని, నోట్లో నానుతుంది, పేరు బయటికి రాట్లా. నీకు మోకాళ్ళ నొప్పులేంటి? డిన్నర్ అన్నావు ఎక్కడ? అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి ఏదైనా దాబాలో తిందామా? ఏం వద్దబ్బాయి, బయట నీ కల్తీ వంటలు. ఎంచక్క మీ ఇంటికి వెళ్ళి వండుకొని తిందాం పదా. మా ఇంటికా? స్టార్ట్ అయింది అబ్బాయి. ఎంజాయ్ డూడ్, ప్లే సేఫ్. హే షట్ అప్. అరే ఏమైనా కావాలంటే ఒక్క మెసేజ్ చేయండి. నైట్ మెడికల్ షాప్ తెరిచి ఉంటాయిగా, తీసుకొచ్చేస్తా. పర్లేదు పాపా, నేను చూసుకుంటానులే. నా బ్యాగ్ లో ఉంటాయి, ఒకటో రెండో పాతాయి. నిద్ర మాత్రలేగా అన్నాను, అలా పెట్టే రేట్ మొహాలు. ఇల్లు బాగుంది, ఎవరు లేరేంటి? అమ్మ వాళ్ళు నెక్స్ట్ బిల్డింగ్ లో ఉంటారు. పోన్లే, అదే మంచిది. ఒక వయసు వచ్చాక బయట ఉంటేనే లోకం ఏంటో తెలుస్తుంది. ఇస్తే తాగుతా. ఎప్పుడో బాలింతరాలప్పుడు మా వైపు బ్రాందియో వైనో ఇస్తారు ఆడవాళ్ళకి. అయ్య బాబా, ఎలాగుందేటి? వేరే రకమైన ఉందా? విస్కీ? బాగుందబ్బాయి, మంచి ఊగిపోతుంది. మీ ఊరు నుండి సిటీకి వచ్చిన నీ భాష మారలే స్వాతి. నచ్చలేదా? మార్చేద్దాంలే. బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా? అడిగావా? అది నీదా? ఓకే. నేను మంచి వయసులో ఉన్నప్పుడేమో ఆయన పోయాడు. అప్పటికే నాన్నగాడు పుట్టేశాడు. జీవితం మీద విరక్తి పుట్టేసింది. ఇంకా మళ్ళీ పెళ్ళి పెటాకులు ఎందుకని ఆడిని పెంచి పెద్ద చేశా. ఆడు పెళ్లి చేసుకుని 2 కన్నాడు. వాళ్ళు కూడా పెళ్ళిడికి వచ్చేసారు. నేను ముసల్దాన్ని అయిపోయాను. ఇంకేం బాయ్ ఫ్రెండ్ నా బొందా? కాకపోతే ఆ చంటిగాడికి నేనంటే ఇష్టం. ఒక్క నిమిషం నువ్వు చెప్పింది నమ్మేయాలనిపించింది. నువ్వు సింగింగ్తో పాటు యాక్టింగ్ కూడా చేయొచ్చు. యూ టూ ఫనీ. ఇప్పుడు అంతా ఏదో అన్నట్టున్నావు. మంచి హస్బెండ్ అంటే ఎలా ఉండాలనుకుంటున్నావు? ఏముంటది, చూడటానికి అందంగా ఉండాలి. నేనేం కొనుక్కోవాలన్నా ఆడి దగ్గర సరిపడా డబ్బులు ఉండాలి. మంచం ఎక్కితే మగాడ్లా కాపురం చేయాలి. ఐమ్ రియల్లీ సారీ. సారీ సారీ ఏమనుకోద్దు ప్లీజ్. స్వాతి, నీకు కూడా తీసుకొస్తున్నాను, కొంచెం తిను. వద్దు. ఏంటి టైంలో ఫోన్ చేసావు? ఇంకా బ్లాక్ అండ్ వైట్ పాటలోనే ఉన్నారా? బ్యాటర్ స్టార్ట్ అవ్వలేదా? ఎందుకు ఫోన్ చేసి చెప్పు. అబ్బాయ్, బెడ్రూమ్ ఎక్కడా? బెడ్రూమ్ ఎక్కడా? రెచ్చిపో, అస్సలు తగ్గదు. నోరు మూసుకుని ఫోన్ పెట్టు. ఇదేనా? తలుపు వేసేసుకుంది. ఇప్పుడు మనం వెళ్ళి తలుపు కొట్టాలా, తని పిలుద్దా? అసలు ఈ ప్రాసెస్ ఏంటి? ఏంటో వచ్చేసింది. ఇక్కడే బాగుంటుంది, పడుకో. పర్లేదా? రండి.
కొంచెం. నేను చూసుకుంటాగా. చిన్నప్పుడు చీకట్లో ఏదైనా చూసి భయపడ్డావా? ఎందుకు? అందుకే నిద్ర పట్టట్లేదు. బచ్చు అది మాట్లాడుకో, కళ్ళు మూసుకో. అది కాదు స్వాతి. మాట్లాడుకో. అది మూసుకో.